ఎల్‌నీనో ప్రభావం వ్యవసాయ రంగాన్ని కుదిపేస్తోంది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా పంటలు వాడిపోతూ ఉండడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. గతేడాది ఇప్పటికే తూకాలు పోయడం, నారుమళ్లు చేయడం వంటి పనుల్లో రైతులు బిజీగా గడిపారు. కానీ ఈసారి వర్షం కోసం ఆకాశం వైపు ఆశగా ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆకాశంలో మబ్బులు చూసి మురిసిపోవడం, అవి తేలిపోయాక దిగాలు చెందడం రైతుల వంతైంది. ఈసారి కరువు పరిస్థితులు కనిపిస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలమూరు జిల్లాలో ఎల్‌నీనో ప్రభావంపై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. వర్షాలు సమృద్ధిగా కురిస్తే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇప్పటికే 8.5 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యే అవకాశం ఉంది. కానీ గత నెల చివరి వారం, ఈ నెల మొదటి వారంలో కొంతమేర కురిసిన వర్షాలకు పత్తి, మొక్కజొన్న, కంది, జొన్న వంటి పంటలు 2.9 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. అందులో అత్యధికంగా నాగర్ కర్నూల్, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో 1,89,000 ఎకరాల్లో పంటలు సాగు చేశారు. మక్తల్, నారాయణపేట, గద్వాల, నాగర్ కర్నూల్ తదితర ప్రాంతాల్లో పత్తి రైతులు వర్షాలకు ఎదురు చూస్తున్నారు. మహబూబ్ నగర్, జడ్చెర్ల, కొస్గి వంటి ప్రాంతాల్లో జొన్న, మొక్కజొన్నలన్నీ వాడిపోతున్నాయి. గడిచిన వారం 10 రోజుల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు సాగుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో 29 మండలాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. చాలా మండలాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కాగా కొన్ని మండలాల్లో వర్షం చుక్కైనా కురవలేదు. బోర్లలో కూడా నీటి మట్టం తగ్గిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుద్ర కార్తె వచ్చినా ఇంకా తూకాలు పోయలేదని, గడిచిన 6 సంవత్సరాల్లో ఇలాంటి పరిస్థితులు చూడలేదంటున్నారు. గత ఏడాది ఈ సమయానికి చెరువులు, కుంటలు నిండి కలకల్లాడాయని, నేడు బోసిపోతున్నాయని వాపోతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే తాగునీటి ఎద్దడి తప్పేలా లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎల్‌నీనో ప్రభావం రైతులపై తీవ్రంగా పడింది. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే విత్తనాలు వేసినటువంటి కొన్ని ప్రాంతాల్లో ఎండిపోతుంటే చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ విత్తనాలు కూడా విత్తనటువంటి పరిస్థితి ఉంది. రైతులు ఇప్పుడు ఈ యొక్క తుకాలు పోసి వరి పంటలకు సన్నద్ధమయ్యేటువంటి సమయంలో బిజీగా గడపవలసినటువంటి రైతులంతా కూడా వర్షాల కోసం ఆకాశం వైపు ఎదురు చూసేటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మన దగ్గర కొంతమంది రైతులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈసారి వర్షాలు లేవు సార్, వర్షాలు లేవు. విత్తనాలు వేసినాము, ఏం విత్తనాలు కూడా మొలవలేదు. ఇక ఓన దేవుణ్ణి అయితే చూస్తున్నాము. ఇక పడుతుందా పడదా తెలియదు. ఇక ఇప్పటికైతే మాకు ఇబ్బందులు ఉన్నాయి. పోయినసారి ఇంతవరకు తుకాలు వేసేటిమి, నార్లు పెట్టనీకే రెడీ చేసేటిమి కరియాట్లో. ఈసారి అయితే లేదు. చెరువులు నిండలే, ఏం నిండలే, నీళ్ళ దారే లేదు. ఏ జంతువులకైనా పశువులకైనా ఏ దానికి నీళ్ళు కూడా లేవు తాగడానికి. ఇక బోర్లలో కూడా నీళ్ళు వెళ్తలేవు. కొన్ని వెళ్తే ఇక దూళ్ళకు తాగడానికి మనుషులకు అవుతున్నాయి సార్. పోయిన సంవత్సరం బాగా బ్రహ్మాండంగా ఉండే వర్షాకాలం, ఈసారి లేదు. ఈసారి ఇంతవరకు వర్షం లేదు. ఏం చేద్దాం సార్, ఇక వర్షాలు లేవు. నీరుడు అయితే ఉండే, చెరువు నిండినాయి, ఓగులు పోయినాయి. ఇక గట్లే ఉండదు కాలం, దానికే చూసుకుంటూ ఉండం. తుకాలు ఏం లేము. నీళ్ళు దొన్నలు వేసినాము, వీడికి 2 మార్లు వేసినాము, 2 మార్లు ఎండిపోయినాయి. ఇప్పుడు చూపెట్టుకొని ఓన కోసం చూపెట్టుకొని ఉన్నాం. నీళ్ళు మస్తు పోసినాయి, తుకాలకు ఎక్కువైనాయి నీళ్ళు ఈ కాలంలో. రైతుల యొక్క పరిస్థితి మాత్రం ఈ యొక్క ఎల్‌నీనో యొక్క ప్రభావంతో దిక్కుతోచని స్థితిలో పడినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ పంట పొలాల్లో విత్తనాలు విత్తకపోవడం వల్ల మాత్రం వాళ్ళంతా కూడా ఆవేదన చెందేటువంటి పరిస్థితి. మొదట కురిసిన చిన్నపాటి వర్షాలకు నాటిన మెట్ట పంటలు మొలకెత్తలేదని, అక్కడక్కడ మొలకెత్తినా మళ్లీ వర్షాలు లేకపోవడంతో ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. పెట్టిన పెట్టుబడులు నష్టపోయామని, ఇప్పటికే పెరిగిన ఎరువులు, విత్తనాలతో పెట్టుబడులు గుదిబండగా మారాయని వాపోతున్నారు. వరుణుడు కరుణించకపోవడంతో కష్టాల పాలవుతున్నామని కన్నీరు మున్నీరవుతున్నారు రైతన్నలు. జొన్నలు పోసినాం, జొన్నలు వాయ, మక్కలు వాయ, కందులు వాయ. ఇక తుకాలకు కొంతమంది కట్టిండ్రు, తుకాలు కట్టిండ్రు, కానీ బంధం కూడా వాడతలేదు. బోర్లు ఎప్పుడో తగ్గిపోయినాయి, ఇప్పుడు కాదు. బల్బా దినాల తగ్గిపోయి యాసంగి వర్షన్లు వేయకముందే తగ్గినాయి. ఇప్పుడైతే ఇక నీళ్లు తుకాలకు కూడా వెళ్తలేవు. నిరుడు మంచిగా ఉండే కాలం 6 సంవత్సరాలు వేసుడు మంచిగా ఉండే, 6 సంవత్సరాల కొద్దిగా. ఈసారే పూరలేదు. వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు, అధికారులు మాత్రం వర్షాభావ పరిస్థితులను తట్టుకునే పంటలనే సాగు చేయాలని సూచిస్తున్నారు. వరికి ప్రత్యామ్నాయం ఎంచుకోవాలంటున్నారు. నేల తడిసిన తర్వాతనే విత్తనాలు వేసుకోవాలని చెబుతున్నారు. స్వల్పకాల వ్యవధిలో పండే పంటలను సాగు చేయాలని సూచిస్తున్నారు. ఎల్‌నీనో ప్రభావం వల్ల అధిక ఉష్ణోగ్రతలు, తక్కువ వర్షపాతం నమోదవుతాయని మహబూబ్ నగర్ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్, క్రాప్ ప్రొడక్షన్ శాస్త్రవేత్త డాక్టర్ కళ్యాణి తెలిపారు. తక్కువ సమయంలో అధిక వర్షపాతం సైతం నమోదయ్యే అవకాశాలు కూడా ఉంటాయని,
అలాంటప్పుడు నీటిని ఒడిసిపట్టే ప్రయత్నాలు చేయాలని సూచిస్తున్నారు. కంది, పెసర, మినుము, ఆముదాలు, చిరుధాన్యాలు వంటి పంటలు వేసుకోవాలని ఆమె సూచించారు. పసిఫిక్ మహాసముద్రం పైన ఉపరితలం పైన అధిక ఉష్ణోగ్రతలు ఉండడం వలన మనకి వర్షాలు చాలా తక్కువగా పడుతున్నాయి. మనకి ఆపోజిట్గా ఉన్నటువంటి దక్షిణ అమెరికా వైపు అధిక వర్షాలు ఉండడము, ఇండియా, ఇండోనేషియా, ఆస్ట్రేలియా వైపు తక్కువ వర్షపాతం ఉండడం అనేది చూస్తున్నాము. తక్కువ వర్షపాతం ఉండడము, పంట మధ్యకాలంలో బెట్ట పరిస్థితులు రావడము, మరియు ఒకేసారి పడినప్పుడు అధిక వర్షాలు పడడం, తక్కువ రోజుల్లో అధిక వర్షాలు పడడం, వేడి గాలులు వీయడం, ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోబోతున్నాము. సో పంటలు ఎంచుకునే క్రమంలో కూడా మనం స్వల్పకాల వ్యవధి పంటలను ఎంచుకోవాలి. మధ్యస్థం నుంచి స్వల్పకాల వ్యవధి ఉన్నటువంటి పంటలను ఎంచుకోవాల్సి ఉంటుంది. స్వల్పకాల వ్యవధి అనే ఉద్దేశం ఏంటి అంటే నీటిని తక్కువగా ఉపయోగించుకుంటాయి. అంటే తక్కువ రోజుల్లోనే పంటకాలం పూర్తవుతుంది కాబట్టి నీటి అవసరం కూడా, పోషకాల అవసరం కూడా తక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి అలాంటి పంటలను చూసుకోవాలి. సో ఇప్పుడు మనము ఈ జూలై, ఆగస్టు టైంలో వేసుకోవాల్సి వచ్చినప్పుడు ప్రత్యామ్నాయ పంటలుగా కంది కానీ లేదంటే పెసర, మినుము, చిరుధాన్యాలు, ఆముదాలు వంటి పంటలను వేసుకోవడం మంచిది. సో ఇవి స్వల్పకాల వ్యవధితో ఉంటాయి మరియు తక్కువ పోషకాలను తీసుకునేటువంటి పంటలు అన్నమాట. అంతేకాకుండా అంతర పంటలుగా వీటిని, ఈ పప్పు జాతి పంటలని అంతర పంటలుగా వేసుకోవడము, చిరుధాన్యాలను ఉపయోగించడము, అంతేకాకుండా కూరగాయలను పండించి మిశ్రమ విధానంలో కనుక రైతులు పంటలు పండించుకున్నట్లయితే ఎక్కువగా నష్టపోకుండా ఉంటారు. ఈ ఎల్నినో ప్రభావం వల్ల మనకి నీటి ఎద్దడి అనేది ఏర్పడుతుంది కాబట్టి కొన్నిసార్లు మనకి వర్షం పడినప్పుడు అధిక వర్షాలు పడే అవకాశం కూడా ఉంది. అంటే తక్కువ రోజుల్లో అధికంగా పడుతుంది, తక్కువ సమయంలో ఎక్కువ వర్షం పడుతుంది. అప్పుడు ఆ పడేటువంటి నీటిని మనం బయటకు పోకుండా జాగ్రత్తగా మన పొలాల్లో వాలు తక్కువగా ఉండే ప్రాంతాలు, లోతుగా ఉండేటువంటి ప్రాంతాల్లో నీటిని అంతా కూడా ఒడిసి పట్టినట్లయితే, నీటి కుంటలు ఏర్పాటు చేసుకున్నట్లయితే అవి పంటకి ఉపయోగపడతాయి. మొత్తంగా ఈసారి ఎల్నినో ప్రభావంతో రైతుల పరిస్థితి కుదేలయ్యేలా ఉంది. ప్రభుత్వం కేవలం సూచనలకే పరిమితం కాకుండా తమని ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.